డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 12వ తారీఖు 7వ నెల 2025 12th July 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అంటే మెంబర్స్ అందరి నుంచి ఎప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అది నేను అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి ఉత్తరాషాఢ నక్షత్రం, ఉదయాన్నే 7:20 వరకు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతుంది. ఉదయాన్నే అనమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయిన చూసుకుంటే ఇక్కడ నెమల అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. పెంగలి అనేది కాకి మీద నెమల మీద గెలుస్తుంది. డాగ్ అనేది నెమల మీద కాకి మీద, ఈ రెండింటి మీద డాగ్ అనేది విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది? ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 7:20 వరకే జరుగుతుంది. ఇక 7:20 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా శ్రావణ నక్షత్రం జరుగుతుంది. ఈ శ్రావణ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి డాగ్ అనేది కాకి మీద గెలుస్తుంది. కోడి అనేది కాకి మీద, డాగ్ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమల అనేది నల్ల నెమల మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా ఉంటుంది? శ్రావణ నక్షత్రం. ఈ శ్రావణ నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 7:20 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది. ఇక దాని తర్వాత ఈరోజు శుక్లపక్షం జరుగుతుందా, కృష్ణపక్షం జరుగుతుందా అని చాలామంది డౌట్లో ఉంటారు. ఈరోజు కూడా శుక్లపక్షమే జరుగుతుంది. ఎవరు కృష్ణపక్షంలో ఆడొద్దు. ఇది ఒకటే గుర్తుపెట్టుకుని ఈరోజు దెబ్బలాట ఆడుకోండి. ఇంకా శుక్లపక్షంలోనే ఉన్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, చూపుల విషయంలోకి జాబుల విషయంలోకి వెళ్ళినట్లయితే వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నుంచి నేను రోజు ఒక్క రిక్వెస్ట్, అదే మన ఛానల్ని, ఈ ఛానల్ కొత్త ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. నాకు చేసే ప్రతి ఒక్కరు కూడా నాకు చేసే ఒక చిన్న హెల్ప్ ఇది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. టాపిక్లకి అయితే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి పిచ్చికమైన గౌడ్ నెమళ్ళు, పిచ్చికమైన గౌడ్ నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. అలాంటి వాటిని మాత్రం చూపులు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డాగలు, నెమల డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డాగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే వేస్తే రంగులు. చూపులకు మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గౌడ్ నెమ్మలకి కోడి చూపు ఉండకూడదు. దాంతోపాటు ఎర్ర పసి ఉంటే ఇంకా చాలా మంచిది. ఎదన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గౌడ్ ఉండాలా. దాంతోపాటు పైన ఈపు మీద ఎరుపు పసి ఉన్న వాటిని కనుక పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ బాగా కోడి చూపు ఉన్నటువంటి డాగలు, బొంగ తెలుపు, కుసు తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి డాగలు అనేవి ఈ టైమ్స్లో చాలా బాగా పనిచేస్తాయి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గెరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమగల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు అసలు ఈ సేతువాలకి ఈ టైమ్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా సేతువాల్లో కూడా నల్లబొట్లు, ఎర్రబొట్లు, లేదంటే నల్లేక తెల్లేకలు ఉన్న సేతువాలు అస్సలు పనికిరావు ఈ టైమ్స్లో. ఇటు పరిస్థితుల్లో కోడి డ్యాగలను మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు షాప్కి కాకి నెమళ్ళు. ఇక్కడ అచ్చమైన కాకి నెమళ్ళు అనమాట. శుద్ధమైన కాకి నెమళ్ళు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి శుద్ధమైన కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. వాటి తర్వాత చూపులు గెలిచారు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి 9 కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మేళాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో చూపులకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ చింతపిక్కల డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ శుద్ధమైన కాకినేమల్లో నున్నబార కాకినేమల్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేప్పటికి ఇక్కడ గోధుమ రంగు పింగళాలకి బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి గోధుమ రంగు పింగళాలను కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి చూపు గల డ్యాగలు, కోడి చూపు గల రసంగులు, చింతపిక్కల డ్యాగలు. వీటన్నిటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బొంగ, కుసి 2 తెలుపు ఉండాలా, అప్పుడే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి ఎక్కడ కోడి చూపు లేని ఎర్ర నెమళ్ళు, నెమలి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, నెమలి అబ్రాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు. వీటన్నిటికీ కోడి చూపు లేకపోతే అసలు సింపుల్గా ఓడిపోతాయి, అందులో డౌటే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి పచ్చకాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు. ఇక్కడ 2 రంగులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కళ్ళు కాళ్ళు నలుపున్న కాకి డ్యాగలు పనిచేస్తాయి, పచ్చకాకి డ్యాగలు పనిచేస్తాయి, గట్టి కాకి డ్యాగలు కూడా పనిచేస్తాయి. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డ్యాగలు. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు లేదా శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల రసంగులు, ఇలాంటి వాటి మీద పెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు, ఇక్కడ గౌన్ నెమళ్ళే మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపుకి గెలిచినప్పటికీ పిచ్చుకోని గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, పింగళ నెమళ్ళు, శుద్ధ డ్యాగలు, నెమల డ్యాగలు, ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, శుద్ధ కాకులు, ఇలాంటి కోడి చూపు కాకుల మీద పెట్టుకున్నామంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఇక్కడ కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి ఇక్కడ. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పసుపు రంగు అబరాసులు, కోడి మిరపపండు డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనం గెలుస్తాం. కట్టు కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి డ్యాగలు, ఇలాంటి రంగులన్నిటి కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు ఇక్కడ
తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ తెలుపేకున్నటువంటి కాకి నెమలు కావాలా. తోకలోనైనా చిట్రెక్కలోనైనా కూడా తెలుపు ఉండాలా. అలాంటి కాకి నెమలను పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పచ్చం గల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలి అంటే తోకలో కానీ చిట్టెక్కల్లో కానీ తెలుపు ఉన్నటువంటి ఒకేక లేదా 2 ఏకలు కంపల్సరీ తెలుపు ఉండాలి. అలాంటి కాకి నెమలను పెట్టుకుంటేనే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.